హాయ్, వెల్కమ్ అవర్ వైబ్ మ్యాథ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం నేను చూపించబోతున్నానండి. ఇప్పుడు తెలంగాణ నోటిఫికేషన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వేశాడు కదా. సో టీచర్ ఎలిజిబిలిటీ టీసీఎస్ టెట్ 2022. సో ఇందులో పేపర్ 1 అండి. పేపర్ 1 తీసుకుంటే పేపర్ 1 మనకి ఎలా ఇస్తున్నాడంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 ఏమో 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, అండ్ మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్, టోటల్లీ 150 మార్క్స్. సో నేను మ్యాథమెటిక్స్ చెప్పబోతున్నానండి. మ్యాథమెటిక్స్లో మనకి 30 మార్క్స్ కదా, అందులో కంటెంట్ 24 మార్క్స్ ఉంటుంది, పెడగాజీ 6 మార్క్స్ ఉంటుంది. సో కంటెంట్కి వచ్చి మనకి ఏంటంటే సిలబస్ మ్యాథమెటిక్స్ నంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, జామెట్రీ, అర్థమెటిక్, మెజర్మెంట్స్ అండ్ డేటా అప్లికేషన్స్, ఆల్జీబ్రా. సో ఇందులో పర్టికులర్గా ఒక చాప్టర్ నేను తీసుకుంటున్నానండి, అర్థమెటిక్లో మనకి సబ్ టాపిక్స్ ఏంటంటే యూనిటరీ మెథడ్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, డిస్టెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈరోజు నేను ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ని టీచ్ చేయబోతున్నాను. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి చూడండి. సో ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో కాస్ట్ ప్రైస్ మీద either ప్రాఫిట్ ఆర్ లాస్. అండ్ సెకండ్ వన్, when profit obtained less amount becomes CP. Profit amount, when profit obtained less amount become on cost price. When loss increase more amount become CP. Cost price మీద ఎక్కువ మోర్ ఉంటే ఇంక్రీజ్, దట్ ఈస్ కాల్డ్ లాస్. కాస్ట్ ప్రైస్ మీద కన్నా ప్రాఫిట్ లెస్ అయితే దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్. Profit or loss percentage can also calculated based on quantities or units. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అనేది, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది బేస్డ్ ఆన్ క్వాంటిటీ మీద, యూనిట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వీటిలో కొన్ని మోడల్స్ మనకి సమ్స్ ఎలా ఇస్తాడో చూడండి. ఎ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 1500 రూపీస్ అండ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే సమ్ మనం ఒకసారి అర్థమయ్యేటట్టు చదువుకోవాలండి. ఏ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 1500 రూపీస్ అండ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడో రాసుకుందాం. మనం కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ హౌ మచ్ 1500 రూపీస్. ప్రాఫిట్ హౌ మచ్ 20%. మనకి ఏం కనుక్కోమన్నాడంటే సెల్లింగ్ ప్రైస్. సో ఎప్పుడు కూడా పర్సంటేజ్ క్యాలిక్యులేటెడ్ విత్ 100%. సెంట్ మీన్స్ 100. సో 100 అనుకుంటే 100, దిస్ ఈజ్ 100. సో 1500 రూపీస్. ప్రాఫిట్ ఆల్వేస్ మీన్స్ యాడ్ 100 ప్లస్ 20, 100 ప్లస్ 20. సో దిస్ ఈజ్ ప్రాఫిట్ 120. సో 100 1500 అయితే 120కి 1500 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్, 1500 ఇంటూ 120/100. సో 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో 150 ఇంటూ 12 1800 రూపీస్. మనకి బిట్స్ వైజ్గా ఇస్తాడండి ఇవి. సో మల్టిపుల్ చాయిస్ ఇస్తాడంటే మనం తొందరగా చేయాలి. తొందరగా చేయడానికి ఇవి షార్ట్ కట్ మెథడ్స్ నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 4000 రూపీస్ ఏ మ్యాన్ లూజెస్ 20%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. సో లూజ్ మీన్స్ లాస్ మీన్స్ సబ్ట్రాక్షన్. 100 - 20, వాట్ ఈస్ దట్ 80. సో లాస్కి 4000 రూపీస్కి అమ్మాడు ఆర్టికల్, సో దట్ ఈస్ కాల్డ్ 80, 4000. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు. సో యాక్చువల్లీ ఎప్పుడు ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ బి సెంట్ 100. సో 100కి ఏమవుతుందండి 4000 ఇంటూ 100/80. సో 0 క్యాన్సిల్, 8 1 8 5 500 ఇంటూ 10 5000 రూపీస్. నెక్స్ట్
By selling an article for 3,200 rupees, a man loses 20%. For how much should he sell to gain and percent? Gain and percentage find out చేయమంటున్నాడు. చూడండి, loses means 100 minus 20. సో 80% 3,200 అంట. సో ప్రాఫిట్ అడిగాడు. ప్రాఫిట్ 10% అంటే 100 + 10 అంటే 110. 110కి హౌ మచ్ అని అడుగుతున్నాడు. సో 3,200 into 110/80. 0 క్యాన్సిల్, 8 1 8 4. సో 400 into 11. సో 4,400 rupees. And next, by selling an article for 1,200 rupees, a man loses 20%. Find the profit or loss percent if it is sold for 1,650 rupees. By selling an article 1,200, a man loses 20%. 20% means 100 minus 20. 80%, that is loss. 80%కి 1,200 ఆర్టికల్ అమ్మాడు. సోల్డ్ ఫర్ కాస్ట్ ఎంతకు అమ్మాడంటే 1,650 రూపీస్కి అమ్మాడంట. సో మనకి ఏం కనుక్కోమంటున్నాడంటే ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. ప్రాఫిట్ లాస్ పర్సెంట్ కనుక్కోమంటున్నాడు. సో 1,650 into 80/1200. 0 cancel, and this 0 cancel. 2 6 2 4 2 3 2 2. So remaining 3 1 3 5 15 3 5 15. So 110. 110 means how much? 100 plus 10. So 10 is a profit. Profit equals to 10%. And next one, a bought an article for 5,000 rupees. He sold it to be B at a gain of 20%. B sold it to C at a loss of 10%. Find the price at C. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ టైప్ ఆఫ్ మెథడ్ అడుగుతాడు. ఏ అనే వ్యక్తి బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 5,000 రూపీస్. హీ సోల్డ్ ఇట్ టు బీకి అమ్మాడంట. బి గెయిన్ చేసి 20% గెయిన్తో సికి అమ్మాడంట. సి అట్ ఏ లాస్ ఆఫ్ 10%. ఫైండ్ ద ప్రైజ్ అట్ సి. సో దట్ మీన్స్ ఈ టైప్ ఆఫ్ మెథడ్లో సమ్స్ ఇచ్చేటప్పుడు వీటిని ఎలా చేయాలంటే 5,000 into ఏ గెయిన్ 20. సో గెయిన్ మీన్స్ యాడింగ్ 120/100. నెక్స్ట్ బి ఈజ్ ఏ లాస్ మీన్స్ 90. సి at a loss 90%. That means 10%. 100 minus 10 90/100. 0 cancel. సో ఇవి క్యాలిక్యులేట్ చేస్తే 5,400 రూపీస్. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి.